ఈ భూమికి భారమైన వారు ఎవరో వివరిస్తూ ఈ శ్లోకంలో ఇలా చెప్పారు. యాచమాన జనమానస వృత్తే పూరణాయ బత జన్మనయస్య తేన భూమి అతి భారతీయం న ద్రుమై న గిరిభి న సముద్రై. యాచక జనుల కోరికలను ఎప్పుడూ కూడా తీర్చకుండా ఉంటారో ఎవరైతే వారే ఈ భూమికి భారం. అంతేకాని కనిపించే ఈ చెట్లు, పర్వతాలు, సముద్రాలు ఈ భూమికి భారం కానే కావు అని ఈ శ్లోకానికి భావం. కానీ శ్రీనాథ మహాకవి ఈ శ్లోకానికి చక్కని అనువాదం చేస్తూ ఒక పద్యంలో చెప్పారు. దాన కళాకలాప సముదంచిత సార వివేక సంపదన్ మానితయాచమాన జనమానస వృత్యభిపూర్తి బుద్ధి యౌవానికి లేదొకింతయును వాడొకరుండె భరంబుధాత్రికిన్. కానలు కావు శైలములు కావు పయోధులు కావు